దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపరి, వికారంలో వచ్చిన దేవదాసు ప్రభా గారు, రాయకుడి నుంచి వచ్చిన సంఘ బిడ్డలు, ఈ ఊరిలో ప్రజలు, చిన్నలకందరికీ దేవుడు దీవించిన గాక. దేవుడి సన్నిధిలో మనం వాక్యము నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. మనం నేర్చుకున్న విషయం మీరు మర్చిపోవాలని అనుకున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యమే మనం నేర్చుకున్నది. ఒకసారి కూడా అది చదువుకుందాం. ఆయన ఒలివల కొండలు కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చారు. ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడికి ఇది ఎప్పుడు జరుగును? అది నేను పోయిన వారు కూడా చెప్పారు. 2, నీ రాకడికి సూచనలు. అదే మనం నేర్చుకుంది. దేవుడి కంట రాకడ కొరకు ఉన్న సూచన ఏమనగాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి కంట రాకడ సమీపించారు కాబట్టి దేవుడి సంఘములందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని పోయిన వారిని నేను నీకు చెప్పాను. మీరు మర్చిపోలేదని అనుకున్నారు. మనం ఏం చేయాలి? మొదటిగా దేవుడు రాకడ వరకు మన సంఘబిడ్డలు ఏం చేయాలి? మొదటి నేను చెప్పిన మాట మర్చిపోదా? మీరు ఎలాగా ఉండాలి? మెరుగ్గా ఉండాలని నేను చెప్పాను. 2వది మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. 3వది ఏం చేయాలి? మెరుగ్గా ఉండి ప్రార్థన చేయాలి అని నేను చెప్పాను. 4వది నేను చెప్పాను. మీరేం చేయాలి? దేవుడు రాకడ సమీపించారు కాబట్టి మీరేం చేయాలి? ఎలాగంటే జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను. సోదరు కలిగిన 5వది దేవుడు రాకడ సమీపించారు కాబట్టి ఎదురు చూసి ఉండాలని నేను చెప్పాను. ఎదురు చూసి మెలకగా ఉండి ప్రార్థన చేసి దేవుడికి సొంతం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి రాకడ రాకడ కొరకుందా సాక్ష్యం ఉంది. కొందరు సాక్ష్యం చెప్పిన దేవుడి రాకడ గురించి సాక్ష్యం చెప్పిన దాన్ని మనం ఈ రోజు చూడాలి. దాని ముందుకు లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వాక్యం చూడండి. లూకా సువార్త ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 1 మోషే ధర్మశాస్త్రం, 2 ప్రవక్తలు, 3 కీర్తనలు. ఈ 3 పుస్తకములు యేసయ్య రాకడ కొరకు ఏం చేశారు? రాయబడి ఉంది అని రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. యేసయ్య గురించి, యేసయ్య రాకడ గురించి ఈ 3 బైబిల్కి 3 భాగంగా దేవుడు ఏం చేశారు? వేర్పరిచి చెప్పారు. 1 మోషే ధర్మశాస్త్రం, 2 ప్రవక్తల పుస్తకము, 3 కీర్తన. ఈ 3 పుస్తకములు ఏమంటుంది? యేసు రాకడ గురించి రాయబడి ఉన్నారు. స్తోత్రం. యేసు రాకడ గురించి రాయబడి ఉన్న విషయం గురించి మీరు చూడండి. 1 పీతరు 1 అధ్యాయం 10-11 వాక్యం చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. 2 సంగతులు చెప్పబోతున్నారు. 1 ఆయనకి కలిగిన శ్రమ, యేసు ప్రభుకి కలిగిన శ్రమలోని తర్వాత వచ్చిన మహిమ గురించి దేవుడు ముందుకు చెప్పారు. యేసు ప్రభు మరణించిన విషయము, మరణించిన తర్వాత ఇంకేంటి? ఆయనకి కలిగిన మహిమ గురించి దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు ముందుకే చేశాడు. అది సాక్ష్యం ఇచ్చినట్టుగా వాక్యం ఉంది. అందుకని దేవుడు అప్పుడు యేసు ప్రభు రాకడ గురించి దేవుడు ముందుకే చేశాడు. ప్రవక్తల వలన
చెప్పింది అని మనం చూడాలి. యూదా గ్రంథము 24-25 వాక్యం చూడండి. యూదా గ్రంథము 14-15 వాక్యం. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనంగా చేసిన క్రియలన్నిటిని భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. స్వాతంత్రం కలిగిన అప్పుడు నేను చెప్పిన మాట మీరు ఆలోచించండి. ఎవరు ప్రవచించారు? హనోకు. దేవునికి స్వాతంత్రం. యేసయ్యనే రాకడ గురించి మొదటిగా సాక్ష్యం ఇచ్చిన వాడు హనోకు. హనోకు చెప్పిన మాట మీరు స్పంద కలిగి వినాలి. హనోకు యేసయ్య రాకడ గురించి స్పష్టంగా చెప్పారు. అప్పుడు యేసయ్య ఏం చేయలేదు? లోకంలో వచ్చిందా? రాలే. యేసయ్య పుట్టిన మునువే హనోకు సాక్ష్యం ఇచ్చారు. యేసు వేలాది దూతలతోని ఈ భూమికి వస్తామని ముందుగా సాక్ష్యం చెప్పారు. దేవుడు రాకడ గురించి ఇప్పుడు చెప్పలేదండి. దేవుడు పుట్టిన మునువే దేవుడు రాకడ గురించి బైబిల్లో చేశారు. రాయబడి ఉంది. ఈ రాత్రి మీరు తెలుసుకోండి, యేసయ్య రాకడ ఇప్పుడు చెప్పిన విషయం కాదు, ముందుగాని సాక్షి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ సాక్షి చెప్పిన విషయము మీరు బాగా తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. అప్పుడు యేసు ప్రభు వస్తున్నారని చెప్పారు. ఎలాగ వస్తున్నారు? వేలాది పరిశుద్ధులతో స్తోత్రం. నేను కూడా ఆ వాక్యం ఒకసారి చూసి చెప్పబోతున్నారు. చూడండి, అందరూ బైబిల్ తెరవండి. అది యూదా గారు చెప్పిన మాట మీరు శ్రద్ధ కలిగి వినాలి. దేవునికి స్తోత్రం. 14వ వాక్యం నుండి ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా ఈ దేవుని గురించి ప్రవచించి ఇట్లన్నారు. వారు యేసయ్యను గురించి ప్రవచించారు. ఇదిగో అందరికి తీర్పు తీర్చడకు వారిలో భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలకి అన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులను తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటకి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివార సైన్యము వచ్చెను అని చెప్పారు. ఏదని మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఎలా వస్తున్నారండి? పరిశుద్ధులతో వస్తున్నారు. ప్రకటన గ్రంథం వెలువడి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11, 12, 13 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసి అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని
దాని మీద కూర్చుండేవారు నమ్మకమైన వారు సత్యవంతుడు అను నామము గలవారు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రము అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఇది 16వ వాక్యం చూడండి. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అది నామము ఆయన వస్త్రం మీద మన మీదను రాయబడి ఉన్నది. రాజులకు రాజులుగా వస్తున్నారు. ఆయన వచ్చిన రాజులు కాదు, ఆయన తల మీద అనేకమైన కిరీటములు. ఈ లోకములున్న రాజులకి ఒక రాజ్యం మీద ఉన్న కిరీటం ఉన్నప్పుడు ఈ వచ్చిన రాజులకి రాజులైన దేవునికి అనేకమైన కిరీటం ఉన్నదని చెప్పడానికి ఉన్న కారణం ఈ భూమికి అది రాజుడుగా దేవుడు దిగి వచ్చిన విషయం గురించి అక్కడ రాయబడి ఉంది. ఒక రాజుడు కాదు, రాజులకు రాజు. ఆయన తల మీద ఉన్న కిరీటం. ఇప్పుడు కిరీటం ఉన్న రాజులు ఎవరైనా ఉన్నారా లోకంలో? కిరీటం ఉన్నవా రాజులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఎందుకు లేదంటే రాజులకు రాజులు వచ్చిన మునుపే ఈ కిరీటం అన్ని ఏమవ్వాలి? ఎక్కడ రాయబడింది? ఎసెకేలు గ్రంథంలో రాయబడి ఉంది. అది కూడా మీరు చూడాలి. ఎసెకేలు గ్రంథం ఎక్కడండి? దేవునికి స్తోత్రం కలిగినదా. ఎసెకేలు గ్రంథంలోకి రావాలి. 21వ అధ్యాయము 26వ వాక్యం. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చును, తలాటమును తీసివేయుము. నేను ఏం చేస్తున్నాను అంటే అక్కడ రాయబడి అంటే కిరీటం ఏం చేయాలి? తీసివేయము. కిరీటములు ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని అంటే దేవుడు వచ్చిన మునువే, యేసు ప్రభు వచ్చిన ముందుకే ఎసెకేలు ప్రవచించుచున్నారు. కిరీటం ఏమవ్వాలి? తీసివేయము. అందుకని భూమిలో ఉన్న రాజుల తల మీద ఉన్న కిరీటం ఏమైంది? మన భారతదేశంలో దాదాపు 600 రాజులు ఏలేడు. వారు ఇప్పుడు ఎక్కడే ఒక్క రాజులు కూడా మన దేశంలో లేదు. ఎందుకు లేదని చెప్పడానికి ఉన్న కారణం వాక్యం చెప్పినది. వారేమవుతు వారి కిరీటం అన్ని ఏమవుతున్నారు? తీసివేసి. ఎందుకు తీసివేస్తున్నారంటే రాజులు కూడా ఉండకూడదు. లేదు ప్రభు పుట్టిన మునుపే రాయబడింది. అది మాత్రమా? కిందకి మీరు చదవండి ఆ వాక్యము. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నది, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనుని నీచులు గాను చేయము. చెప్పండి. నీచుడు పడిరాలు కాదు. చిన్న జాతి ఉన్న వాడికి దేవుడే చేస్తుంది. చిన్న జాతి ఉన్న వాడికి దేవుడే చేస్తుంది. పెద్దలో మనుషులే. ఇప్పుడు మన ఇండియలు దేవునికి స్తోత్రము. ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ గారి ఎవరికి ఏది జాతీయులు ఉన్నవారో మీకు తెలుసా? జాతి చెప్పడం కాదు, చిన్న జాతీయులు ఉన్నవారు. ఆ చిన్న జాతీయులు ఉన్నాయా? అమ్మగారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇది ఎవరు చేశారు? ఇది దేవుడు వాక్యం
వాక్యముల ప్రవచనం ద్వారా రాయబడిన వాక్యమని. చిన్నజాతులు ఉన్న వారందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పెద్ద సింహాసనానికి వచ్చినట్టుగా దేవుడే చేసిన వారికి పెద్దగా చేశాడు. ఇది ఎందుకు జరుగుతుంది? దేవుడు రాకడ సమయంలో ఇలాగ జరుగుతుందని దేవుడు వాక్యములు రాయబడి. అప్పుడు ఇక్కడ చెప్పిన మాట ఏమడి యూదా గారు చెప్తున్నది, ఏ దేవుడు ఎలాగ వస్తున్నాడు? రాజులుగా వస్తామని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఎలాగా రాయబడిందంటే వేలాది పరిశుద్ధులతో రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇదే వాక్యం మొదటి దశలోనికే పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు. దేవుడు ఎలాగో వస్తున్నారండి? పరిశుద్ధులు అందరితో వస్తున్నారట. అదొకప్పుడు చూడలేదు, మన మారు మనసును పొద్దున చూడలేదు, మన రక్షణ పొద్దున చూడలేదు. ఇది చూడక మునిపే ప్రవచించుతున్నారు. మనుషులతో అందరితో కూడా దేవుడు ఏం చేసిన దిగి వచ్చిన విషయము ఇది ముందుకు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధులతో కూడా దేవుడు దిగి వస్తామని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. మత్తయి సువార్త దగ్గరండి 24వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. మరియు ఆయన గొప్ప పూలతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు తన దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. అంటే నేను చూడండి, ఎక్కడ మత్తయి గారు చెప్పిన మాట నేను విన్నాను. 24వ అధ్యాయం అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చిన చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు కొట్టుకుందురు. చెప్పాలి. ఏంటంటే ఎక్కడ రాయబడి ఉంటుంది? ఆయన ఎలాగ వస్తున్నారండి? ఆకాశంలో ఏమవుతున్నారు? దేవారుడై వస్తున్నారు. అక్కడ కాదు, దేవదూతల సహం స్తోత్రం కలిగిన ఎలా వస్తున్న పరిశుద్ధులతో మాత్రం కాదు, దేవారుడనే దేవదూతల సహితం దేవుడు ఈ భూమిలోకి రాబోతున్నారని దేవుడు వాక్యము. ఇది సక్రియ పుస్తకం చూడండి 14వ అధ్యాయము 4-5 వాక్యం చూడండి. సక్రియ ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదము ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమ తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. తర్వాత కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరితో ఎక్కడికి వస్తున్న కొలువు కొండ పైనికి కాలు ముట్టగా ఒలుగు కొండ ఏమవుతుంది? 2 పాలక వరకు ఒలుగు కొండ పైన పెద్ద హోటల్ కట్టడానికి వారందరూ ఏం చేశారు? కొండ మన కొండరాము కాదు, కొండ
ఏం చేశారు? పరిశీలించారు. ఈ కొండ బాగుందా లేదా, ఇక్కడ హోటల్ కట్టొచ్చా అని టెస్టింగ్ చేసినప్పుడు పైన బాగానే బాగా ఉంది, పైన బాగానే ఏమైంది, కానీ లోపల బాగానే ఉంది, విడిపోయి ఉంటుంది. ఇది ఏం చేయలేదు, లోపల బాగా ఎప్పుడో ఏమైంది, విడిపోయి ఉన్నారు. ఇంకా పైన బాగా ఏమి ఎడగా ఉంది, కలిసి ఉంది. ఇది యేసయ్య తన పరిశుద్ధులతో పాదం అక్కడ ముట్టదా. ఇవన్నీ ఎవరు చూశారు? ఆనోకు చూశారు. ఎప్పుడు చూశారు? యేసయ్య పుట్టిన మునుపు ఒలుగు కొండ విడిపోగిన మునువే, విడిపోగిన విషయము ఎవరు చూశారు? ఆనోకు. పరిశుద్ధుడు దేవుడు పాదం అక్కడ స్పర్శించిన ఏంటది ఏమవుతుంది? ఆనోకు ప్రవచించారు, యేసు వస్తున్నా, ఒక్కడిగా రాను. ఎక్కడికి వస్తున్నారంటే దేవుడికి స్తోత్రం కలిగిన 7 సంవత్సరము శ్రమలు కలిగినప్పుడు ఆయన చివరి దినములు యేసు తన పరిశుద్ధులతో ఎక్కడికి వస్తుంది? పరిశుద్ధులతోని దేవదూతలతోని వచ్చిన విషయము దేవుడు స్పష్టంగా దైవదాసులకి ఏం చేశారు? బయలుపరిచేదని దేవుడు వాక్యములో రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఇది యూదగారు చెప్పిన వాక్యంలోకి తిరిగి రండి. యూదగారు చెప్పిన వాక్యంలోకి రండి. ఏంటంటే రండి, స్తోత్రం. అంటే 15 వాక్యం, 15 ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా ప్రవచించాడు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన వీరన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు. అది ఎందుకు దేవుడు వస్తున్నాడు? తీర్పు తీర్చడానికి, 2 వారికి ఒప్పించడానికి. ఎవరికి? పాపులకి. ఎందుకు? వారి చెప్పిన దేవునికి విరోధంగా చెప్పిన కఠినమైన మాటలకి ఇప్పుడు కూడా చాలా మందిని దేవునికి విరోధంగా కఠినమైన మాట్లాడుతున్నారు. మాట్లాడిన వ్యక్తులు వాదం ఏంటంటే నీకొక దినములు తీర్పు ఉంది. ఆ తీర్పు దినములు నీ చెప్పిన మాట అన్ని దేవుడు నీ నోటుతోని తిరిగి ఒప్పిస్తాడని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ఏంటి? దేవుడు తీర్పు ఉంది. ప్రతి మనిషికి ఏముంది? తీర్పుంది. వారు చేయిన ప్రతి క్రియను చెప్పిన కోర్టు ఉండినట్టుగా దేవుడు కూడా ఒక కోర్టు. ఎందుకంటే వారు చెయ్యిన చెప్పిన మాట, పాపులు చెప్పిన మాటకేముంది? తీర్పుంది. అది నీ చెప్పిన మాట నీ నోటితోని ఒప్పిస్తానని దేవుడు వాక్యములు ఒప్పించి ఏం చేశాను? ఆ తెస్సలోనిక పత్రిక 2 తెస్సలోనిక పత్రిక 1 అధ్యాయము 7, 8, 9 వరకు చూడండి. ప్రభువైన యేసు ప్రభావము కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునికి ఎరుగలేని వారికి మన ప్రభువైన యేసు సువార్తకి లోపడలేని వారికి ప్రతిదండనము చేయుటకు మిమ్మల్ని శ్రమపరిచిన
చేయు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న నీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే కొమరి. ఆ దినములో పరిశుద్ధులందరూ మహిమపరచబడును విశ్వసించిన వారికి. అదేగా చెప్పండి, మమ్మల్ని మహిమ ప్రశంస. దేవుని సువార్త విరోధంగా ప్రవర్తించిన వారికి దండనమిచ్చిన దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని స్వార్థకి దేవునికి విరోధంగా ప్రవర్తించిన వారికి దేవుడు ఒప్పుకుంటాం. ఆ ఒప్పుతో నోటుతోని ఒప్పించి తీర్పు తీర్చి దండనమిస్తున్నారని దేవుడు వాక్యం. మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రశంస మహిమ. దేవుడు విడదకి. ఎందుకంటే ఈ శ్రమే అన్ని విని మనకెదురుగా మాట్లాడుతున్నారు కదా. ఈ పావులందరూ ఏం చెప్తున్నారు? వీరందరూ కేకలు వేయడం, వీరందరూ యేసు యేసు అని చెప్పుకొని తిరగడం, యేసై గురించి మాట్లాడకుండా తిరుగుతున్నారు. ఇవన్నీ పావులు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు కదా దేవునికి విరోధంగా. యేసు ఎవరి కుమారుడు? వేశ్య కుమారుడు. యేసు ఎవరండి? యేసు వేశ్య కుమారుడు. యేసు తప్పు చేశారు, యేసు పాపం చేశారు. ఎన్నో మాటలు చెప్తున్నారు. దానికి మనమే చేయలేదు. మౌనంగా ఉన్నాం. కానీ మౌనంగా ఉంటున్నప్పుడు ఇది ఆలోకి చెప్పరు. ఆలోకి ఇది చెప్పినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు. ఎవరుగా చెప్పలేదు. ఆనో ప్రవచించినప్పుడు ఆ కాలంలో ఉన్నవాడు ఎవరేం చేయలేదు. చెప్పలేదు. మాట్లాడు. ఇది మాట్లాడుతున్నారని ముందుకు సాక్ష్యం చెప్పారు. యేసుకి విరోధంగా మాట్లాడుతుంది. అప్పుడు సువార్త ఉందా? ఆనొక్క కాలంలో ఏం లేదు, సువార్త కూడా లేదు. అప్పుడు సువార్త జరిగిన సమయం వస్తుంది. అప్పుడు అందరూ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారని ముందుగా ఆయన ప్రవచించారు. ఆయన సాక్ష్యం చెప్పారు. ఇదిగో యేసు వస్తున్నారు సాక్ష్యం చెప్పారు. అప్పుడు యేసు గురించి ఆయన తెలియలేదు. యేసయ్య పుట్టలే, యేసయ్య చూడలే. చూడని మునుపు ఏం చేశారు? యేసయ్య ఏం చేశారు? ప్రవచించినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. యేసయ్య ఎలా వస్తున్నారు? శక్తి కలిగిన దూతలతోని. ఓకేనా? శక్తి కలిగిన దశలోనిక పత్రిక శక్తి కలిగిన దూతలతో ఎలా ప్రత్యక్షమైంది? అగ్ని జ్వాలలు మనకు ప్రత్యక్షమాగినప్పుడు అగ్ని జ్వాలలు కాదు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు స్వరముతోని ప్రధాన దూతల స్వరము దేవుడు ఆర్భాటమని తెలుగుని చెప్తున్నది, ఇంగ్లీష్ లో చెప్తున్నది. ఏమనకంటే దేవుడు స్వరం. ఇంగ్లీష్ ఉందా చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి దశలోనిక పత్రిక 15 వాక్యం ఇంగ్లీష్ ఉన్నవాడు చూడండి. అదే 15 With the voice of the archangel, the Lord, with the trump of the God, the Lord Himself will come down from heaven with a loud command. And the loud trump of the God. For the Lord Himself descended from heaven with a shout. With a shout. With the voice of the archangel. With the shout. Shout of
తెలుగుందా? ప్రధాన దూత శబ్దం 17 వాక్యం అది ఉందా? 16 వాక్యం వేరే 17 అదే 17 వాక్యం దేవుడి శబ్దం బట్టి అర్థమైందా? ప్రధాన దూత శబ్దం వేరే ప్రభు మాటలు బట్టి తెలుగు 17 వాక్యం చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటే మనము నిద్రించిన వారికంటే ఆర్భాటమని రాయబడి దేవుని బూరతో అక్కడ రాయబడిన దేవుని స్వరం, దేవుని శబ్దం. ఒకటి ఆర్భాటం వేరండి. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం ఆర్భాటం ఏమంటే పాటలు పాడి వచ్చినట్టుగా చూస్తుంటే ఆర్భాటం. ఇది ఇంగ్లీష్ అంటే దేవుడి శబ్దం. ఒకటి దేవుడి శబ్దం, రెండు ప్రధాన దూతల శబ్దం, దేవుడి శబ్దం. దేనికి? దేవుడు ఎందుకు శబ్దంతోనే వస్తాడు? దేవుడి యొక్క శబ్దం దేనికి? క్రీస్తులో మృతులైన వారు అలాగే కాదు. యేసు శబ్దము పలికెక్కడ? లాజరు సమాధికి వెళ్ళి, లాజరే బయటికి రా. అవును కదా? ఇంతకండి పౌలు గారు క్రైస్తవులకి హింసించడానికి ప్రయాణం చేసినప్పుడు సౌలో సౌలో ఆయన శబ్దం విన్నారు. తోడుగా ఉన్నవారే చేయలేదు. ఆ శబ్దం ఎవరు విన్నారు? ఎవరికి పేరు పెట్టి పిలిచినారో వారు మాత్రమే ఆ స్వరము వినబడతది. అదే విధంగా యేసు వచ్చినప్పుడు ఆయన స్వరం ఎవరికంటే చనిపోయిన బిడ్డల కొరకు ఆ స్వరం వినిపిస్తది. చనిపోయిన బిడ్డలకి పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ చనిపోయిన బిడ్డలు మాత్రమే ఆ స్వరము వినబడతది. క్రీస్తులో చనిపోయిన వారు అందరూ కాదు. యేసయ్య ఉన్నవారికి యేసు ప్రభు పేరు పెట్టి ఏం చేశాడు? ఆ స్వరం వారి మాత్రమే వినబడుతుంది. రెండు ప్రధాన దూత ప్రధాన దూతలు ఎందుకు? సాతానాకు ఇస్తారు కాబట్టి వినబడాలి. ప్రధాన దూతలు దేనికంటే నీ పేరు పెట్టి పిలిచినప్పుడు ఈ భూమిలో పాత పెట్టారు. దేవుని బిడ్డలకంటే పాత పెట్టారు. అప్పుడు పాత పెట్టినప్పుడు ఈ శవం ఏం చెయ్యకుండా, పునరుత్థానము పొందకుండా అడ్డుపడుతుంది. సోదరం యూదా గ్రంథము 9 వచనం చూడండి. యూదా గ్రంథము 9 వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గూర్చి తగ్గించినప్పుడు దూషించి తీర్పు తీర్చదగి. అంటే మోసే శరీరము పునరుద్ధానం పొందకుండా సాతానే చేశాడు, అడ్డుపరిచాడు. సోదరం అంటే మోసే శరీరము ఎవరు సమాధి చేశాడు? దేవుడే. దాన్ని బట్టి ఇప్పుడు వరకు మోసకి ఎక్కడ పాత పెట్టారని ఎవరికి తెలియదు. సాతానికి మనుషులకి తెలియలేదు. కానీ ఒక్క విషయం సాతానికి తెలుసు, మోసే ఏం చేశాడు? పునరుద్ధానం పొందిన తెలుసు. అందుకే కదా పునరుద్ధానం పొందిన తెలిసిన కాబట్టి కదా మోస శరీరములకే చేశాడు, వాదించాడు. సోదరం మోస పునరుద్ధానం పొందారని నేను ఎలాగ చెప్పానంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం చదివినప్పుడు ఆ కొండ పైన ఏలియా మోసగారు దిగి వచ్చారు. రూపాంతరం పొందలేకపోతే మోస ఏమవుదు? అంటే అర్థం మోస ఏం చేశారు? రూపాంతరం పొందినప్పుడు సాతానే చేశారు. అడ్డుపరిచినప్పుడు సాతానికి గతించడానికి ఎవరు వచ్చారు? ప్రధాన
అదే ప్రధాన దూతన స్వరం. ఆ స్వరం ఎందుకంటే మమ్ము లేచినప్పుడు మమ్మల్ని అడ్డుపరిచిన శాపానికి గతించడానికి అప్పుడు రెండు స్వరం అయింది కదా. ఒకటి దేవుని స్వరం, రెండు మూడవది ఏంటి? బూర. బూర ఎవరి కోసం? బయట చెప్పిన వాక్యం ఉండాలి. ఏది? మొదటి కొరింథీ పత్రిక. ఇదొక కంఠస్వరం నేర్చుకోవాలి. 15వ అధ్యాయం 15వ అధ్యాయము దానిలో 72 73. ఇదిగో మీకు ఒక మంత్రము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడపూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అప్పుడు కడపూర అదేంటి అది? For the trumpet shall sound. ఇంగ్లీష్ చెప్పాలి. For the trumpet shall sound. కడపూరమైన ట్రంపెట్. బూరధ్వని. బూరధ్వని ఇంగ్లీష్ లాగా తెలుగులో వచ్చినప్పుడు కడబూర. కడపూర అని చెప్పుతున్నా. లాస్ట్ ట్రంపెట్. ట్రంపెట్. దేవునికి స్తోత్రం కలిగిన సంఘములు వాళ్ళు అర్థం తెలుసుకోవాలి. లాస్ట్ ట్రంపెట్ అనగా ప్రకటన రాయబడిన ట్రంపెట్ వేరే, ఇక్కడ చెప్పిన ట్రంపెట్ వేరే. 7 బూరలు ఉంది. ఆ బూర ఇప్పుడు కాదు. ఏంటి? అది మహాశ్రమ దినములు ఊదబడిన 7 బూర. ఈ బూర దేవుని బిడ్డల కోసం. ఎవరికి? చూడండి, ఎవరి కోసం చూడండి. వినండి. ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్పపాటు. ఈ మూడు ఎవరి కోసం? బ్రతికిన దేవుని బిడ్డల కోసం. యేసయ్య రెండవ రాకడ సమయంలో చాలా మంది పరిశుద్ధులు బ్రతికి ఉన్నారు. చాలా మంది ఏమైంది? చనిపోయిన వారికి దేవుడు స్వరం, దేవుడి శబ్దం లేదు. బ్రతికిన వారు రూపాంతరం చెందినప్పుడు, అడ్డుపరిచయినప్పుడు తీసుకున్నారు, గతిస్తారు. రెండవది ఈశ్వరం, మూడవది దేవుడు బూర. ఎవరి కోసం? బ్రతికిన వాడికి స్వతంత్రం. వారేమవుతుందేమా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్ప పాటున కడపూర మోగగానే కడపూర స్వరం వినబడినప్పుడు మనమందరము మార్పు పొందుదు. మనమందరం రూపాంతరం పొందుతున్నారు. రెండు స్వరం. ఒకటి దేవుని, రెండు బూర స్వరం. ఇది రెండు జరిగిన ఒకే సమయం. ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు. దేవుని సంఘపడతారా? అప్పుడు నేను చెప్పిన యేసు ప్రభు వచ్చిన విషయము ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. ఆనోక చెప్పినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఇది మర్చిపోయింది. నేను వెంటనే ముగించిన స్తోత్రం కలిగింది కాక. నీ ఆనోక గురించి చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే ఆది గ్రంథము 5:24 వాక్యం చూడండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. హానోకు దేవునితోని నడిచిన తర్వాత దేవుడితో ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయి. అబ్బో, దేవుడికి స్వాతంత్రం లేకపోతే అదే చెప్పండి. హానోకు దేవుడు ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు? జల ప్రళయము వచ్చిన మునుపు దేవుడు ఏం చేశాడు? ఏడు గారికి దేవుడు తీసుకొని వెళ్ళారు. ఏడు గారికి చచ్చిపోయాడు.
రండి జలప్రలయం జరిగిన మునుపు ఆనకులు తీసుకొని వెళ్ళలేదు సోదరం. ఏడుగారికి దేవుడు ఎవరు తీసుకొని వెళ్ళలేదు. ఆ రథములతో ఆయన దేవుడు తీసుకొని వెళ్ళిపోయారు. దేవుడికి సోదరం కలిగింది అని చెప్పొచ్చు కదా. సోదరం కలిగింది. కొందరు యేసయ్య రాకడ సమయంలో మరణ చూడకుండా యేసయ్య తోడు చెప్పాలి దేవా. నీవు ఏం చెప్పాలి దేవా. నేను మరణ చూడకుండా ఏం చేయాలి? దేవుడితో ఏం చేయాలి? దేవుడితో ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. సోదరం ఇక్కడ కూర్చోవడం వల్ల ఇప్పుడు ఈ రాత్రి వచ్చిన అనుకో మనకు కూడా ఏం చేస్తున్నారు? చాలకుండా తోడుగా ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. దేవుడికి సోదరం కలిగింది. హల్లెలూయా చెప్పండి. సోదరం కలిగింది. అంటే ఈ జల ప్రవాహం వచ్చిన విషయం ఆలోచన చేశారు. ఏంటి ప్రపంచారు? ముందుగానే ప్రవచించాడు. ఏంటి ప్రపంచారు? మేఘారూపుడై దేవుడు ఎప్పుడు ప్రవచించారు? వస్తున్నాడని. ఎప్పుడు ప్రవచించారు? ఎప్పుడు ప్రవచించారు? జల ప్రళయం వచ్చిన ఆది గంటము 25 అధ్యాయంలోకి రండి. 5 అధ్యాయంలోకి వచ్చినప్పుడు 21 వాక్యం చూడండి. 21 వాక్యం చూడండి. ఆనోకు ఆనోకు 65 ఏండ్లు బతికి బెత్షెబను కనెను. ఆనోకు బెత్షెబను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను. ఆనోకు 300 ఆనోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నెలు. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. తర్వాత ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయే. 21 చదవండి. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి బెత్షెబను కనెను. మెతుషలేహుకి ఏం చేశారు? మెతుషలేహు అనే పదానికి అర్థము ఆయన చనిపోయిన తర్వాత ఇది పంపబడుతుంది. ఏంటి అది? మెతుషలేహు మరణించిన తర్వాత జలప్రలయం పంపబడుతున్నారని ఆ పదానికి అర్థం. స్తోత్రం కలిగింది. చెప్పాలి. ఇది ముందు ఆయన ఏం చేశారు? ప్రవచించారు అని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ఇది మీరు చూడండి. ఇది నేను చెప్పిన వాక్యంలో కరెక్ట్ గా చదవాలి. ఆది కాండము 5వ అధ్యాయము 25వ వాక్యం చూడండి. 185 ఏండ్లు ఏం చేశారు? బ్రతికి లేమెకును కన్నెను. ఇది 28 చూడండి. లేమెకు 180 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవాహు అనే పేరు పెట్టారు. ఇది 7వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. 600 ఎప్పుడెప్పుడు జలప్రలయం వచ్చింది? 600 ఏంటిది జలప్రలయం వచ్చింది. దీన్ని నేను చెప్తున్న మాట సరిగా విన్నాను. దేవుడు విన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా మీరు చూడండి. ఆది కాండ 5వ అధ్యాయం 27వ వాక్యం కూడా చూడండి. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎన్ని వయసులో మెతూషెలకి చెప్పారు? 969 ఏండ్లు. మెతూషెలకి ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడేమైంది?
జలప్రలయం ఉంది. స్తోత్రం చెప్పాలి. ఇటువంటి పార్టీ చెప్పుతున్నారు, వినండి. మనం ముందుకు చెప్పారు, ఎవరి గురించి చెప్పారండి? ముందుకు దేవునికి స్తోత్రం కలిగిన లామెకిన వయసు అందా? లెమెకిన వయసు అందా? 777. దేవునికి స్తోత్రం. అను కదా, సారీ 25లో మెతుసెలెకు వయసు చెప్పుతున్నారు. ఏంటి? 187. తర్వాత లెమెకు వయసు అందా? 182. అవును కదా. నోహ వయసు అందా? 607. ఇది మొత్తం కలపండి. 187, 182, 600. కలపండి, చెప్పండి. 990. 919. 969. ఇది 19. ఇప్పుడు నీకు అర్థమైందా? స్తోత్రం కలిగిందా? ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి. ఆది గ్రంథము 5:27. దినములన్నీ 969 అప్పుడు చనిపోయారు. అప్పుడే వచ్చింది. అదే చెప్పాడు. ఆరోగ్యం ముందుకు ప్రవచించారు. ఏది ప్రవచించారు? మెదిసలేక ఎప్పుడు చచ్చిపోతాడు, అప్పుడు భూమి మీదకేమొస్తుంది? భయంకరమైన జలప్రలయం వస్తున్నారని ఆయన ముందుకు ప్రవచించారు. ఈ రాత్రి ఈ భూమిని జరిగిన వెన్నింటికి ముందుకు దేవుడు వాక్యములు రాయబడింది. అది మాత్రం కాదండి. ఏంటండి, ఈ బావిలికి ఏముంది? తీర్పు. అది కూడా ఆయన ఏం చేశారు? బాకీ అందరు తర్వాత ప్రవచించారు. అవును కదా. పౌలు గారు తర్వాత చెప్పారు బావిలికి ఏముంది? తీర్పు ఉంది. తర్వాత యోహన్న గారు చెప్పారు. ప్రకటన గ్రంథము 11:20, 11, 12, 13, 16, 17 వాక్యములు. అందరికి ఏముందండి? బావిలికి అందరికి ఏముంది? తీర్పు ఉంది. ఆనోకు ప్రవచించారు. ఎవరి గురించి? యేసు. అదే మొదటి సాక్ష్యం. అందుకని రాత్రి చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసై పుట్టిన ముందే ఏసై రాకడ గురించి ప్రవచించారు. నీకు అర్థమైందా? ఇది మొదటి సాక్షి. దేవునికి స్తోత్రం. ఇది నీకు తెలుసుకో తల్లి. యేసు వచ్చిన ముందుకు ఏసయ్య రాకడ గురించి ఏసయ్య ప్రవక్తలు ఏం చేశారు? ఎవరైనా వ్యక్తి గురించి ప్రవచించిన వారు ఉందా? యేసు వస్తుంది. ఎందుకు వస్తారు? బావిలికి ఒప్పుకోవడానికి, ఒప్పించడానికి. 2, వారి చెప్పిన మాటకి ఏముంది? వారు చేసిన పాపానికి వారికి ఏముంది? తీర్పు ఉంది. ఇప్పుడు నీ చేసిన పాపము లోపల తాగు. ఈ తాగడానికి అన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు? తీర్పు ఉంది. నీ తాగిసి చెప్పిన మాటకి కూడా ఏముంది? తీర్పు ఉంది. ఇదన్నీ నిన్ను తెలియపరిచిన తర్వాత నిన్ను తీర్పు తీర్చి ఎక్కడికి పంపిస్తున్నారు? నరకానికి పంపిస్తుంది. ఎవరికి? ఈ పావులకి అందరికి. పావులందరినీ నరకములకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు బిడ్డలకి దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తుంది, ప్రశంస మనకు జరుగుతుంది. ఎందుకంటే ఈ మాట అన్ని మనం ఏం చేశారు? ఎన్ని సహించారు. చెప్తున్నారు. ఎందుకు చచ్చిపోతాం? నేను అర్థం చెప్తుంది. ఎందుకు కష్టం? ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నారు? నీకు వేరే పని లేదా అని చెప్పి నిన్ను తిట్టుతున్నారే. ఈ తిట్టాన్ని నీయే చేస్తున్నారు, సహించుతున్నారు. కాబట్టి నిన్ను మహిమపరుస్తుంది, నిన్ను ప్రశంసపరిచినప్పుడు ఈ తిట్టిన వారికి దేవుడు పరిచయం చేస్తుంది. ఆడికి చేసిన మాటకి ఒప్పించి నీ ఏటేకి మాట చెప్పిందో అప్పుడు నీ అడుగుతున్నారు. ఈ మాట అని చెప్పింది ఎవరు విన్నారు?
ఇప్పుడు భూమి యెషయా గ్రంథము ఒకటి చదవండి, ఒక 22 వాక్యాలు చదివి మాట్లాడుతున్నాడు. ఆకాశము ఆరగింది, భూమి అని చెప్తున్న మళ్ళీ మాట ఎక్కడ ఉంది? భూమి ఏం చేస్తున్నారు? భూమి వింటున్నారా? వింటున్నారా? ఆధారం ఏంటి? ఇదేంటి? ఇది ఎక్కడికి వచ్చారు? భూమిలో ఉంటే ఎలా వచ్చింది? ఏం మైక్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? భూమిలో నుంచి ఎలాగొచ్చింది ఇది? ఐరన్. ఐరన్ అంటే ఇనుము తీశారు, ఏం చేశారు? కూడబెట్టేసి ఉంచారు. అదే కూడబెట్టినప్పుడు పైకి వచ్చింది. వాళ్ళు ఈ భూమిని సృష్టించిన దేవుడు ఏం చెప్తారు? రే భూమి నీ మాట్లాడరా అంటే చెప్తే ఈ మైక్ మాట్లాడుతున్నాడు, అది భూమి నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏది నీ ఏడు భూమిని కూర్చి మాట్లాడతారో, ఏడు భూమిని నడిచి మాట్లాడుతున్నారు, ఆ భూమి నీకు ఎదురుగా నీ చెప్పిన మాట మొత్తం కలుగుతుంది. ఆమేన్. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అక్కడ కాదు, ఈ భూమి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. తక్కుతుంది దేవునికి. ఎవరికి? మమ్మను చనిపోయిన దేవుని బిడ్డలకి అన్ని ఏం చేశారు? మునిగే భూమి. యేసు పిలిచినప్పుడు భూమి ఏమవుతుంది? అదే నేను నమ్ముతున్నానండి, వాక్యం ఉంది. అది నాకు నలాం ఏమవుతుంది? భూమి తనను 11 కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద భూమి ఏం చేశారు? నోరు తెరిచను. భూమికి ఏముంది? నేను అడిగాను చెప్పని మనకి ఆధారం లేనట్టు కాదు, అన్నింటికి ఏముంది? భూమికి ఏముంది? నోరు తెలుస్తుంది. సోదర ఈ మాట అన్ని ఒక దినం నోరు తెలిసి నీకెదురుగా, ఈ పాలనకి ఎదురుగా, కార్లోకి ఎదురుగా, దేవునికి విరోధంగా మాట్లాడిన వారికి ఎదురుగా ఎవరు మాట్లాడతారమ్మా? చెప్పండి, ఎవరు మాట్లాడుతుంది? భూమి. ఏం మాట్లాడుతుంది? విరోధంగా మాట్లాడితే అన్ని భూమి ఏం చేస్తుంది? నోరు తెలిసి మాట్లాడుతుంది. మృంగమంటే చెప్తే మాట్లాడమని చెప్తే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రి మర్చిపోగలదు. యేసు రాకడ గురించి ఎవరు చెప్పారు? స్తోత్రం పెట్టేది. ఈ రాత్రి నేను ఎందుకంటే రాకడ గురించి నీ సిద్ధపాటు ఉండాలి. ఇప్పుడు అమెరికా, ఇస్రాయేల్, ఇంకెవరు? ఇరాన్ తోని ఏం జరుగుతున్నది? యుద్ధం, పెద్ద యుద్ధం ఆగుతున్నారో అని భయం. ఈ యుద్ధం ఆపడానికి దేవుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయండి. భూమిలో ఏం చేయకూడదు, యుద్ధం జరగకూడదు అని మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. రెండు యుద్ధం జరిగింది, ప్రపంచ యుద్ధం జరిగింది. స్తోత్రం. ఇంకా 3వ ప్రపంచ యుద్ధం కూడా భూమిని జరిగిన అనుకో, భూమి ఏమవుతుంది? ఒక్క భూమి వేసిన అనుకో, ఇల్లు మాత్రం ఏమవుతుంది? ఇల్లు మొత్తం కలిపి ఇల్లు మొత్తం పాడైపోతుంది. ఇంకొక బొమ్మ వేసిన పశువులు మాత్రం చచ్చిపోతాయి, ఇంకొక బొమ్మ వేసిన మనుషులు మాత్రమే ఏమవుతుంది? హలో, స్తోత్రం కలిగిన అలాంటి గోగు వారి చేతులు అన్ని సెట్ చేసి ఉంచారు. ఎక్కడ సెట్ చేసి ఉంచారు? సాటిలైట్. అందుకే ఆర్య భూమిలో యుద్ధం మనకొద్దు, మనకి ఎక్కడ యుద్ధం? ఆకాశంలో యుద్ధం చాలు. స్తోత్రం కలిగిన ఈ సాటిలైట్స్ ద్వారా ఏం చేస్తున్నారు? ఎక్కడ బొమ్మ వేయాలి? అమెరికా బొమ్మ ఇక్కడ వేయాలంటే పాలబుద్ధి పుర్రములున్న అది హెడ్ క్వార్టర్కి వచ్చి బొమ్మ పడాలి. ఒక్క బట్టన నొక్కితే కరెక్ట్
చాలా మీదకి వస్తుంది. నీకు అర్థమైంది? బ్లూటూత్ కనెక్ట్ అయినట్ట. బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అలాగా. నీకు అర్థమవ్వలేదు. ఇరానీలో ప్రెసిడెంట్ గారు ఉన్న ఇంటి మాత్రము ఎక్కడ అక్కడికి మాత్రమే వచ్చింది. ఆ మిసైల్ వచ్చి ఏం చేశారు? మీరు ఊహించట కాదండి. భూమి కింద అండర్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద గుహలు ఉంది. ఆ గుహలు మనుషులు ఏం చేస్తున్నారు? భూమిని పైన బోంబు వేస్తే వారికి ఏమి జరగలేదు. అందుకని ఏం చేస్తున్నారంటే భూమి కిందకి వెళ్ళడానికి ఉన్న మిసైల్ ఉంది. అది భూమి కిందకి వెళ్ళడం కాదు, భూమి నీళ్ళకి కింద పడిననుకో వెంటనే ఏం చేస్తున్నారు? మనము బోరు కొట్టినట్టుగా లోపలికి తిరిగి 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 లోపలికి వెళ్ళి పేరుపోతే లోపల ఉన్నవాడు కూడా చచ్చిపోతుంది. ఇజ్రాయేల్ చేశారు. నేను ఎందుకు చెప్పారంటే ఈ బోంబు నిర్మించిన ముందుకు కూడా దేవుడు చెప్పారు, బైబిల్ చెప్పారు. అవునా? అవునా? అక్కడే అది కూడా చెప్పలేదు. సంతోషం రాదు. ఎక్కడే సారీ సక్రియ పుస్తకం చూడండి. അവർ ഓടിപ്പോകുമ്പോൾ അവിടെ കണ്ണിനുണ്ട്, കടന്നുണ്ട്, മാംസം അടിപ്പോകുന്നു. 13 ఏది కాదు. అదే అది పరిగెత్తి వెళ్ళినప్పుడు మాంసం కదా ఊరిపోతున్నారు. దొరికిందా? దొరికింది. 12 మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ నాగుల మొత్తును వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కన్ను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. హిరోషిమాలో బాంబు వేశారు. ఎవరు? హిరోషిమా నాగసాకిలో బాంబు వేశారు. ఎవరు వేశారు? ఎవరు బాంబు వేశారు? హిరోషిమా జపాన్ హిరోషిమా నాగసాకిలో బాంబు వేశారు. ఎవరు వేశారు? అమెరికా. బాంబు వేసినప్పుడు ఎలాగైందో తెలుసా? ఆ బాంబు ఇలా కిందకి పడి వచ్చినప్పుడు రేడియేషన్ వచ్చింది. రేడియేషన్ అంటే మీకు అర్థమైందా? రేడియేషన్ అంటే అర్థమైందా? రేడియేషన్ అంటే వేడి. ఈ బాంబు పగిలినప్పుడు ఏమొచ్చింది? ఆ వేడి వచ్చి మనిషి శరీరం తగిలినప్పుడు శరీరం వేడి వలన కుళ్ళి ఏమవుతున్నారు? శరీరంలో మాంసం ఏమైంది? కాలిపోయింది. నాలుగు ఏమైంది? కుళ్ళిపోయింది. కన్ను ఏమైంది? అలా ఇది నా చెప్పిన కాదండి, ఇది చరిత్ర పులివరు రాయబడిన సంగతి.
అప్పుడు మోపు లేదు, అప్పుడు మోపు లేదు. ఆ మోపు లేనప్పుడు దేవుని వాక్యం రాయబడింది. అనగాటి పడినప్పుడు ఏమవుతున్నారు? శరీరం మాంసం ఏమవుతుంది? రాలిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైక్ గురించి కూడా బైబిల్ రాయబడింది. రోడ్లు కూడా బండి ఓడిన బండి తిరుగుతున్నారని రాయబడి. అప్పుడేముంది? ఎద్దుల బండి ఉంది. ఎద్దుల బండి ఉండినప్పుడు దేవుడు ప్రవచించారు. ఏం చేశారు? ఈ రోడ్డు మీద బండి ఏం చేస్తున్నారు? పరిగెట్టుతున్నారని. అదో ఇవన్నీ నా దేవుడు వాక్యం రాయబడింది కాబట్టి దేవుడికి స్తోత్రం. ఇవన్నీ రండి రాకడ గురించి సంతి. దేవుడు రండి అక్కడ రాకడ గురించి శాంతి ఏమైంది? చివరి మాట, ఆకాశ పక్షులు ఏమవుతున్నారు? తమ కాలమేరిగినారు. ఆకాశ పక్షి కానీ ఇశ్రాయేలు దేవుని కాలమే. మనం కూడా ఎలాగాలి. ఇప్పుడు కూడా మనకి ఏదైనా రాకడ గురించి ఏం లేదు. ఎప్పుడు వస్తారని అనుకున్నారు. నాకు తెలియదు ఇప్పుడు వస్తాయి, రావచ్చు. అందుకని చెప్పిన మాట మర్చిపోతుంది. మొదటి సాక్షి ఎవరు చెప్పారు? అన్నది చెప్పిన ఏమండి? ఒకటి, పాలు మాట్లాడిన కఠినమైన మాటకి ఏం చేయిస్తారు? రెండవదే మూడవదే వేలాది పరిశుద్ధులతో ఇప్పుడు నేను దిగి వస్తాను. సిద్ధపడండి. ఈ వాక్యాన్ని దేవుడి దగ్గర యేసు రాజుగా వచ్చుచున్నాడు.